ఎమ్మెల్యే లాస్యనందిత భౌతిక కాయం కొద్దిసేపటి క్రితమే గాంధీ ఆసుపత్రికి చేరుకుంది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి దగ్గర పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ లైవ్లో అందిస్తారు. వంశీ, కొద్దిసేపటి క్రితమే కంటోన్మెంట్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లాస్యనందిత భౌతిక కాయాన్ని గాంధీ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇక్కడే గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి మార్చరీ ఏదైతే ఉందో ఇక్కడే పోస్ట్ మార్టం నిర్వహిస్తూ ఉన్నారు. కాసేపట్లో పోస్ట్ మార్టం కూడా ప్రారంభం కానున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ఈ కంటోన్మెంట్కి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున గాంధీ ఆసుపత్రి వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఇక్కడికి పలువురు మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్వయాన ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి అంటే కాసేపట్లో పోస్ట్ మార్టం ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో కూడా వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మరోపక్క మనము చూడొచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, దాంతోపాటుగా పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు, మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున గాంధీ ఆసుపత్రికి చేరుకున్నటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాము. తదుపరి ఇక్కడ పోస్ట్ మార్టం కంప్లీట్ అయిన తర్వాత వారి నివాసానికి ఇక్కడ నుంచి ఏదైతే లాస్యనందిత భౌతిక కాయాన్ని వారి నివాసానికి తీసుకెళ్తున్నారు, కాసేపట్లో పూర్తయిన తర్వాత అరౌండ్ 12 to 1 మధ్యలో పూర్తయ్యే అవకాశం, అది ఏదైతే వారి యొక్క భౌతిక కాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే భారీ ఎత్తున ప్రజలు కావచ్చు, అటు అభిమానులు కావచ్చు, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్సీలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి యాక్సిడెంట్లో వారు మృతి చెందినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. తదుపరి అక్కడ పోలీసుల విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పంచనామాకు సంబంధించి కూడా స్టార్ట్ అయినాయి. ముఖం మీద కొంత గాయాలు ఉన్నట్టు కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ఇప్పటి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే లాస్యనందిత సోదరి ఉన్నారో వారిని కారులో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వారిని ఓదార్చే తరం మాత్రం ఎవరికి కావడం లేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే, ఇదే నెలలో అటు 19వ తారీఖున సాయన్న మృతి చెందినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. సరిగ్గా సంవత్సరం తిరగకముందే వారి కుమార్తె ఏదైతే లాస్యనందిత కూడా మృతి చెందడం కూడా ఒకంత కంటోన్మెంట్ ప్రజలను కలిసివేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. భారీగా అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ఎందుకంటే అతి ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతోంది. అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలు మన్నలను పొందినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు కూడా వారి కుటుంబానికి ఏదైతే సానుభూతిని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. లాస్యనందిత మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కేటీఆర్ గారు కూడా అటు వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కావచ్చు, దాంతోపాటుగా సంతాపాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. అటు ప్రస్తుతం ఇక్కడ గాంధీ ఆసుపత్రి మార్చరీ వద్ద మాజీ మంత్రి హరీష్ రావు స్వయాన ఇక్కడ నుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి కాసేపట్లో ఏదైతే పోస్ట్ మార్టం కంప్లీట్ అయిన తర్వాత అరౌండ్ 12 to 1 మధ్యలో ఇక్కడ నుంచి వారి నివాసానికి తీసుకెళ్లే పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో కూడా భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, దాంతోపాటుగా కంటోన్మెంట్కి చెందినటువంటి ప్రజలు కూడా భారీ ఎత్తున గాంధీ ఆసుపత్రి మార్చరీకి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రత్యక్ష